ఇది కూడా వైవి సుబ్బారెడ్డి డైరెక్షన్ లోనే, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే. ఏమంటే కనదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు వచ్చి ప్రమాణం చేయాలా? అంటే ఏం మాట్లాడుతున్నావు? ఈ అవినీతిని కప్పుచ్చుకోవడానికి మా నాయకులు వచ్చి ప్రమాణం చేయాలా? చేసింది క్లియర్ గా సిట్ పర్యవేక్షణలో జోగి రమేష్ భాగవతం అంతా బయటపడింది. బయటపడగానే జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి డైరెక్షన్ లో మళ్ళీ మాట్లాడుతా ఉన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఇంకా రెండో పేరు లేదు, మూడో పేరు లేదు. వీళ్ళు ఏమన్నారంట, వీళ్ళు ఏమన్నారు కాబట్టి చేశారంట. అక్కడ జరిగిన సాక్షులన్నీ కూడా మీరే సాక్ష్యం. అక్కడ ఏం జరిగింది అనేది చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఇది లడ్డూ ప్రసాదంలో వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఆడుతా ఉన్న జగన్ నాటకంలో భాగంగా అంబటి రాంబాబు బూతులు మాట్లాడాడు. అట్లాగే జోగి రమేష్ రెచ్చగొట్టే ప్రసంగాలు. ఇంటి కుక్కను కొట్టినట్టు కొడతాడా? అంటే సాధు కుక్కలంతా మీకు తేలిగ్గా ఉన్నాయా? ఎవరిని కొడతావా? పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతావా? చింపులేంటి, దొబ్బటాలేంటి? ఏం భాష? తెలుగు భాష భావ ప్రకటన స్వేచ్ఛకి బ్రహ్మాండమైన మన తెలుగు భాషలో ఎన్నో పదాలు ఉన్నాయి విమర్శించుకోవడానికి కానీ మాట్లాడటానికి కానీ. అటువంటి భాషని కించపరిచే విధంగా బూతుల పంచాంగం ఎన్నుకొని ఇవాళ మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడతా ఉన్నారు. గతంలో కూడా మీరే చూడండి.